రేపు మనకి ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు కాబట్టి మీకు ఆర్థిక సమస్యలున్నా, అప్పులు తగ్గాలి అన్నా, ఆర్థికంగా మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలి అన్నా, జీవితంలో సుఖ సంతోషాలు ఎక్కువగా ఉండాలన్నా కానీ మీరు ఈరోజు చిన్న పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలామందికి వర్కౌట్ అయింది, అందుకని మీకు కూడా చెప్తున్నాను. రేపు అనేది లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా విష్ణుమూర్తితో సహా కలిపి ఇద్దరిని పూజించాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అనేది లక్ష్మీదేవిని కాదు, ఇద్దరిని కలిపి పూజించాలి. పూజలో మీరు అమ్మవారిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దల్ని చిన్న చిన్నవి చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి. తర్వాత ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ పూజ చేయండి. లేదు కుదరదు అంటే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని అయితే 108 సార్లు చదువుకోండి. సాయంకాలం పూట ఈ పసుపు ముద్దల్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టుకొని మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటూ ఉంటారో అక్కడ బీరువాలో పెట్టుకోవడం వల్ల మీకు ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ ఎప్పుడు తీయాలంటే ఒక 15 రోజుల తర్వాత తీసేసేసి చెట్లలో వేసేయండి.